సీమలో హెలికాప్టర్ ఎగిరితే అది ఏపీ కర్ణాటక రాజధాని మీదుగా ఢిల్లీ దాకా వివాదం రాజేసింది. హెలికాప్టర్ గాల్లోకి లేస్తే దుమ్మేస్తోంది, కానీ ఏపీలో మాత్రం రాజకీయ దుమారం రేగుతోంది. అసలు హెలికాప్టర్ ఫ్యాక్షన్ గడ్డపై ఎందుకు వాలింది? ఏపీ ప్రభుత్వానికి అదెందుకు కార్నర్ అయింది? వైసీపీ చేస్తున్న విమర్శల్లో నిజమెంత? అది అటు తిరిగి ఇటు తిరిగి పైలట్లకు, ఏవియేషన్ కంపెనీలకు ఎందుకు చుట్టుకుంది? దీని వెనుక కుట్రలున్నాయా? రాజకీయ కోణం ఉందా? అసలు ఇంతకీ ఏమిటి హెలికాప్టర్ గోలా? ఏపీలో రాజకీయాలకు కాదేది అనర్హమన్నట్టు సాగుతోంది వ్యవహారం. తుమినా దగ్గినా ఏం జరిగినా జరగకపోయినా రాజకీయమే, మాట్లాడినా మౌనంగా ఉన్నా వివాదమే. గేరు మార్చినట్లు ఏపీలో ఇప్పుడు హెలికాప్టర్ రాజకీయాలు మాంచి కాకమీదున్నాయి. కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా టీడీపీకి, వైసీపీకి జరుగుతున్న వార్ మధ్యలో ఇప్పుడు హెలికాప్టర్, దాన్ని నడిపిన పైలట్లు, దాన్ని నిర్వహిస్తున్న కంపెనీ కూడా నలుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ప్రయాణించే హెలికాప్టర్ దెబ్బతినడమే అసలు వివాదానికి కారణమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా రామగిరి ఎంపీపీ స్థానానికి కూడా ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు జరగడం, 90% మెజారిటీ ఉన్న వైసీపీ ఎన్నికల్లో పాల్గొనకపోవడం, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు, పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత హత్య, ఇలా వరుస ఘటనలు జరిగాయి. ఆ తర్వాత పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైసీపీ నేత లింగమయ్య హత్య నేపథ్యంలో వైసీపీ అధినేత శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన జరిగింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వచ్చి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్న జగన్ పర్యటనలో హెలికాప్టర్ పెద్ద దుమారమే రేపింది. జగన్ హెలిప్యాడ్ స్థలాన్ని మొదట చెన్నై, కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మార్చడం, వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా హెలిప్యాడ్ వైపు దూసుకురావడం, ఈ జగన్ పర్యటనకొస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడం వంటి పరిణామాలతో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. అయితే పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్కు జగన్ హెలికాప్టర్లో చేరుకోగానే పెద్ద ఎత్తున జనం దూసుకొచ్చారు. వాస్తవంగా ఇలాంటి సీన్లు సినిమాల్లోనే జరుగుతుంటాయి. ఎందుకంటే హెలిప్యాడ్ ఉన్న ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్గా పరిగణిస్తారు. అలాంటి చోట జగన్ అక్కడికి చేరుకోగాని వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ని చుట్టుముట్టడమే కాదు, హెలికాప్టర్ని విరగ్గొట్టినంత పని చేశారు. హెలిప్యాడ్ దగ్గర కాసేపు అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు వైసీపీ అధినేత సేఫ్. తర్వాత పోలీసులు అక్కడి నుంచి జనాన్ని చెదరగొట్టారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి తిరుగు పయనం కావాలి. కానీ హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నట్టు పైలట్లు చెప్పారు. ఇందులో వీఐపీని తీసుకువెళ్లలేమని చెప్పడంతో జగన్ రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. ఆ తర్వాత హెలికాప్టర్ను పైలట్లు బెంగళూరుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత రోజు నుంచి అసలు సీన్ మొదలైంది. జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రత కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షం నుంచి విమర్శల దాడి మొదలైంది. గతంలో గుంటూరు, కర్నూలు ఇలా ఎక్కడికి వెళ్లినా భద్రతా లోపం ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు వైసీపీ నేతలు. జగన్ పర్యటనకు మొత్తం 1100 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదని, కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ఇటు హోంమంత్రి దగ్గర నుంచి అంతా రియాక్ట్ అయ్యారు. అయినప్పటికీ ఇందులో కేంద్రం జోక్యం ఉంటుందనే ప్రచారం జరిగింది. దీంతో ఏపీ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అసలు జగన్ హెలికాప్టర్లో ఎందుకు వెళ్లలేదు, అది ఖాళీగా ఎందుకు వెళ్లిందన్న దానిపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఏకంగా పైలట్, కో పైలట్లను పోలీసులు విచారణకు పిలిచారు. పైలట్ అనిల్ కుమార్ గైర్హాజరు కాగా, కో పైలట్ తన న్యాయవాదితో విచారణకు హాజరయ్యారు. ఆ రోజు జరిగిన సంఘటనలు, జగన్ను వదిలేసి హెలికాప్టర్ వెనక్కి వెళ్లిపోవడానికి కారణాలను పోలీసులు ఆరా తీశారు. ఎవరి ద్వారా హెలికాప్టర్ అద్దెకు తీసుకున్నారు, ఎంత అద్దె చెల్లించారు, అది ఏ కంపెనీది, స్కెడ్యూల్లో జగన్ తిరుగు ప్రయాణం ఉందా, జగన్ని వదిలేసి బెంగళూరు వెళ్లిపోయేందుకు ఎవరు అనుమతిచ్చారు, అసలు విండ్ షీల్డ్ దెబ్బతినడం నిజమేనా, అలాగైతే రిపేర్లు చేయకుండానే గాల్లోకి ఎగిరి ఎలా వెళ్లగలిగింది, టేకాఫ్ చేస్తున్నట్లు జిల్లా పోలీసుల యంత్రాంగానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు, ఇలా పోలీసులు వరుస ప్రశ్నలు వేశారు. హెలికాప్టర్ గోదావత్ ఏవియేషన్స్ కంపెనీది. బెంగళూరు వైట్ఫీల్డ్లోని చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా అద్దెకు తీసుకున్నారు. ఇంతవరకే పోలీసులకు సమాచారం వచ్చింది. మరోసారి విచారణకు రావాలని మెయిన్ పైలట్కు ఏవియేషన్ కంపెనీకి నోటీసులు పంపారు.
హెలికాప్టర్పై జరుగుతున్న ఈ రచ్చ వెనుక కుట్రకోణం ఉందంటూ వైసీపీ నాయకులు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జగన్కు వస్తున్న జనాదరణ తగ్గించడమే కాకుండా ఆయన పర్యటనల్ని అడ్డుకోవాలన్న కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తోంది. వైఎస్ జగన్కి హెలికాప్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక ఇచ్చినా విచారణ పేరుతో పైలట్ కోపైలట్ని వేధిస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద ఏపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా హెలికాప్టర్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదాల్లోకి పైలట్లను, ఏవియేషన్ కంపెనీలను కూడా లాగుతున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత అసలు జగన్ పర్యటనకు హెలికాప్టర్ను అనుమతిస్తారా లేక సాగదీస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ అంశాన్ని రెండు పార్టీలు రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.